ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని కృప సమాధానం మీకు తోడై ఉండి మీకు సంతోష సమాధానాలను సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఈ సమయంలో ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వాక్యాన్ని గమనిస్తే అక్కడ దేవుడు చెబుతున్న ఒక చిన్న మాటని మనం చూస్తాం. ఏమిటంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన తేటగా చెబుతున్నాడు. మనిషి జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకొని మనకు క్షేమాన్ని నెమ్మదిని కలుగజేయాలని ప్రభు ఆశించి ఆయన అంటున్నాడు, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి. చెవియొగ్గి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి? మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అంటే మనము బ్రతికేదానికి అవసరమైన మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఆయన మనకిస్తాడు. ఆ మాటలు వింటే మీరు బ్రతుకుతారు అని వాక్యం అంటుంది. అంటే మనము బ్రతకదగిన మాటలు దేవుడి దగ్గర ఉన్నాయి. మనము బ్రతకదగినటువంటి మాటలు దేవుని నోటి నుండి మన కొరకు సిద్ధంగా ఉన్నాయి కనుక వాక్యం అంటుంది, చెవియొగ్గి నా యొద్దకు రండి. దేవుడు చెప్పే ప్రతి మాట వినేదానికి మనసు కలిగిన వారమై మనము చెవి తెరవబడి ఆశ కలిగి దేవుడి మాట కొరకు వెళ్ళాలి దేవుడి దగ్గరికి. అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడిన తర్వాత మనము ఆయన మాట వినినట్లయితే వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. కనుక మన వ్యక్తిగత ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క మాట వినేదానికి మనము మనసు కలిగిన వారమై ఆయన దగ్గరికి రావాలని దేవుని వాక్యము మన విషయమై తేటగా కోరుకుంటుంది. కనుక దేవుడి దగ్గరికి వెళితే ఏం కలుగుతుంది? మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని వాక్యం అంటుంది. అంటే మనల్ని బ్రతికించే మాట ఆయన దగ్గర ఉంది. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన అనుభవం వల్ల మనకు కలుగుతున్న ప్రతిఫలం ఏమిటో, మేలేమిటో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటల్ని ఈ పూట మనం గమనించి చూసినట్లయితే చదువుతాం. ఇప్పుడు కొన్ని వాక్యాలని మనం ధ్యానం చేద్దాం. అవి ఏమిటంటే, యోవేల గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యంలో రాసిన మాట, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ హృదయపూర్వకముగా నా యొద్దకు మీరు తిరిగి రండి అని ఈ యోవేల గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చదువుకున్నాం. గమనించండి, మీరు ఇప్పుడైనా కన్నీరు విడుస్తూ, ఇప్పుడైనా మనసు మార్చుకొని, ఇప్పుడైనా హృదయపూర్వకముగా, ఇప్పుడైనా నా యొద్దకు తిరిగి రండి అని దేవుని యొక్క స్వరము మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడైనా మీరు నా యొద్దకు రండి, ఇప్పుడైనా కన్నీరు విడవండి, ఇప్పుడైనా మనసు మార్చుకోండి, నా దగ్గరికి వచ్చేదేదో హృదయపూర్వకంగా రండి, మనఃపూర్వకముగా నా వైపుకు మీరు తిరగండి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అంటే దేవుని వెంబడించే మనసు లేని జనము, దేవుని ఆశ్రయించలేని వారు, దేవుడు రమ్మని తన యొద్దకు పిలిచినా దేవుని యొద్దకు రాలేని జనము దేవుడికి దూరంగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము ఈ మాటను బట్టి తేటగా చెబుతుంది. కనుక మన వ్యక్తిగత ఆత్మీయ అనుభవంలో దేవుడు మనల్ని తన యొద్దకు ఇప్పుడైనా తిరిగి రండి, ఇప్పుడైనా కన్నీళ్లు విడవండి, ఇప్పుడైనా మనసు మార్చుకోండి. లోకంలో ప్రతి మనిషి వారి జీవనాన్ని గురించి కన్నీళ్లు విడుస్తున్నారు. లోకంలో మనుషులు వారి బ్రతుకుల గురించి బాధపడుతున్నారు, వారి అక్కర్లను గురించి ఏడుస్తూ ఉన్నారు. వారి మనసు దేవుని వైపు తిరగకుండా వారు ఆశించిన దాని వైపే వారి మనసు తిరుగుతూ, వారు ఆశించిన దాన్ని వెంబడిస్తూ, వారు కోరిన దాని వైపే వారి హృదయం పరుగులెత్తుతూ వెళ్ళిపోతూ ఉంది. వాక్యం అంటుంది, అందుకని మనసు ఇప్పుడైనా మార్చుకోండి, ఇప్పుడైనా మీరు నా వైపుకి తిరగండి, నా దగ్గరికి రండి,
నా దగ్గరకు వచ్చినట్లయితే, నా వైపుకు తిరిగినట్లయితే మీరు బ్రతుకుదురు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కనుక మన వాక్యాన్ని గమనించి చూసినట్లయితే మనిషి దేవుని సహాయాన్ని కోరి దేవుడు చేసే మేలును పొందాలని ఆశించి ఉపవాసముతో, కన్నీళ్లతో, ప్రార్థనతో హృదయపూర్వకముగా దేవుడి వైపుకు తిరగవలసిన ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఇంకా దేవుడి వైపుకు తిరగకుండా, మనసును మార్చుకోకుండా, నూతన పరుచుకోకుండా దేవుణ్ణి ఆశ్రయించే ఆ అనుభవాలు అనేటివి ఇంకా ఆ వ్యక్తి కలిగి ఉండని ఆ పరిస్థితిని గమనించి వాక్యము మనల్ని తిరిగి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకని తిరిగి రావాలి అని దేవుని యొక్క వాక్యం మనల్ని పిలుస్తుంది అంటే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. ఇర్మియా గ్రంథము 4:1 నుండి మనం గమనించి చూస్తే ఈ మొదటి వాక్యంలో రాసిన మాట, మీరు తిరిగి రానుద్దేశించిన ఎడల, అంటే మీరు తిరిగి రావాలి అంటే నా యొద్దకే రావాలి, నీకెవరో లేరు, నీవు ఎటు వెళ్ళలేవు, నీకు వేరొక దారి లేదు, వేరొక మార్గము నీకు లేదు. నీవు తిరిగి రావాలంటే తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను. నీవు అటు ఇటు తిరగటం మాని ఎందుకు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావంటే అటు ఇటు తిరిగి అనుభవాలు ఎక్కువ. అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇక్కడ పని, అక్కడ పని, రకరకాల పనులు పెట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చే మనసును పోగొట్టుకుంటున్నారు. నీవు తిరిగి ఉద్దేశించినట్లయితే నా యొద్దకే రావాలి, తిరిగి నా దగ్గరికే నీవు రావాలి. నీవు నా దగ్గరికి రాకుండా అటు ఇటు తిరగటం మాని నీ హేయ క్రియలను, నీ వ్యర్థమైన అసహ్యమైన క్రియలను నా సన్నిధిలో నుండి నీవు తొలగించుకొని సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి నీవు నాతో ప్రమాణం చేయాలి. ఏమని అంటే, ప్రభువా ఇక నేను విడిచిపెట్టి నీకు దూరంగా నేను వెళ్ళను, హేయ క్రియలను ఇక నేను చేయను, వ్యర్థమైన వాటిని వెంబడించను, చేయకూడని వాటిలో నేను తలపెట్టను, నేను చేయవేయను, వ్యర్థమైన వాటిని ఇక అనుసరించను అనేటువంటి ఒక తలంపుతో, ఒక తీర్మానంతో, న్యాయమును బట్టి, సత్యమును బట్టి నీవు దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేయాలి. ఎప్పుడైతే ఈ తీర్మానం చేసిన అనుభవాలు కలిగిన వ్యక్తిగా నీవు దేవుడి దగ్గరికి రాగలుగుతావో, ప్రేమైన దేవుని ప్రియులారా, వాక్యం మనం చదువుకున్నాం కదా, చెవియొగ్గి నా దగ్గరికి రండి, నా దగ్గరకు వస్తే మీరు వినదగిన మాటలు మీకు బోధిస్తాను, అవి మీరు వింటే మీరు బ్రతుకుతారు. ఏవేళ మనం చదువుకున్నామో ఇప్పుడైనా ఉపవాసం ఉండి దుఃఖపడుతూ కన్నీరు విడుస్తూ హృదయపూర్వకంగా మనసు మీరు తిప్పుకొని నా వైపుకు రండి. ఏం జరుగుతుంది నీ వైపుకు వచ్చినందువల్ల అడిగితే, ఇర్మియాలో మనం చదువుకున్నటువంటి మాట, నువ్వు ఉద్దేశించినట్లయితే నా దగ్గరికి రావాలి. వాక్యం అంటుంది, నీవు గాక వేరొక మార్గం లేదు. అందుకే యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళేదానికి మనకు ఆయన మార్గమయ్యాడు. కీర్తనకారుడు అంటాడు, నీవు గాక వేరొక దేవుడు లేడు, వేరొక మార్గము లేదు, నీవు గాక నాకు వేరొక ఆధారమే లేదు, నా ఆరాధనకు ఆస్పదము నీవే, నిన్ను బట్టే నేను సత్యమును కలిగి ఉన్నాను, నిన్ను బట్టే నేను న్యాయమును కలిగి ఉన్నాను, నిన్ను బట్టే నేను యథార్థవంతుడనయ్యాను, అనేక విషయాలు చెప్తాడు. ఎందుకని అని చూస్తే, దేవుడి దగ్గరికి రమ్మని ప్రభువు పిలిచినందువల్ల ఆయన దగ్గరికి వెళితే బ్రతికే కలిగినటువంటి బ్రతికించే మాటలు దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినందువల్ల మనకు ఏం కలుగుతుంది అంటే, ఆయన మాట మనల్ని బ్రతికింపజేస్తుంది. మనము ఆయనతో ఉంటాం, హేయక్రియలు తొలగిపోతాయి, వ్యర్థమైనవన్నీ దూరం అయిపోతాయి. ఉద్దేశించినట్లయితే నా దగ్గరికే రావాలని వాక్యం. ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుడి దగ్గరికి నిన్ను ఆహ్వానిస్తూ రమ్మని పిలుస్తున్న ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే నీ జీవితంలో నిన్ను ఆవరించిన ప్రతి వ్యర్థమైనది, నీ జీవితాన్ని నష్టపెడుతున్న ప్రతి వ్యర్థమైన స్వభావాలు, వ్యర్థమైన సహవాసాలు అవన్నీ తొలగిపోయి నీవు సురక్షితంగా, నెమ్మదిగా, సమాధానకరంగా బ్రతుకుతావు. నీవు బ్రతకాలని కోరుకున్న దేవుడు నా యొద్దకు రా, నీవు బ్రతకగలిగినటువంటి మాటలు నా యొద్ద నీకున్నాయి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక దేవుడి దగ్గరికి వెళితే మనకో బ్రతుకు అనేది ఆయన వాక్యం ద్వారా మనకు కలుగుతుంది. అందుకే లేఖనం అంటుంది, మనిషి తిండి వలన,
రొట్టె వలన వాటి వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వస్తున్న ప్రతి మాట ద్వారా మనం బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నోటి నుండి వస్తున్న ప్రతి మాట ద్వారా మనము బ్రతకగలుగుతాము గనుక, ఆయన మాట చేత మనల్ని బ్రతికించగలడు గనుక రమ్మని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అందుకని ప్రభు యొక్క సహవాసంలో మనం ముందుము గాక. దేవుని యొక్క వాక్యాన్ని మరొకటిగా మనం గమనించి చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని గమనిస్తే వాక్యం ఉంటుంది, ప్రయాసపడి భారమోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యొద్దకు వస్తే ఏం చేస్తావయ్యా అంటే ఆయన అంటున్నాడు, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తా, నేను నీకు విశ్రాంతినిస్తా. ప్రియమైన దేవుని ప్రియులారా, ఆపదలో ఉంటే కాస్త ఆదుకునే వాళ్ళు ఉన్నారు. తిండి లేకపోతే తిండి పెడతారు, వస్త్రం లేకపోతే బట్టలు ఇస్తారు, ఒకవేళ డబ్బులు కూడా లేకపోతే ఆర్థికంగా కూడా సహకరించే వాళ్ళు ఉంటారు. ఎవరు ఏ విధంగా తోడ్పడినా, ఎవరు ఏ విధంగా సహకరించగలిగినా ఒక వ్యక్తి ద్వారా నీకు విశ్రాంతి రావాలంటే యేసయ్య ద్వారా తప్ప లోకల్లో ఏ మనిషి ద్వారా నీ విశ్రాంతిని పొందలేవు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూస్తే, నా యొద్దకు రండి, నీ ప్రయాసలు మానుకొని నా యొద్దకు రండి సమస్త జనులారా, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కనుక నీ జీవితంలో నీకు విశ్రాంతి కావాలంటే, నెమ్మది సమాధానం కావాలంటే, నీ ఆత్మీయతలో నీకు ఏవైనా అవసరమైనటువంటి ప్రతి అనుభవాలు నీకు కావాలంటే ఏం కావాలి? యేసయ్య దగ్గరికి నీవు రావాలి. ఎప్పుడైతే నీవు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి నీవు రాగలుగుతావో నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మీయ అనుభవాలలో ఏం కలుగుతుంది అన్న విషయాన్ని గురించి ఆలోచించినట్లయితే నీకు విశ్రాంతి, నీకేం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. మనిషి ప్రయాసపడుతున్నాడు, నానా బాధలు పడుతున్నారు, దేవుని యందు రకరకాలైనటువంటి ప్రయాసలు దేవుని కొరకు ఆశిస్తున్నారు కానీ దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. ఎన్నో విధాలుగా మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ రాత్రింబగళ్ళు కష్టపడి ఇంటికి వస్తే, సంపాదించి కష్టపడి ఇంటికి వస్తే, పని చేసి ప్రయాసపడి ఇంటికి వస్తే నాకు విశ్రాంతి లేదు, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏమంటే ఈ కార్యం జరిగిందో విశ్రాంతి లేదు, ఏమంటే పెళ్ళయిందో నెమ్మది లేదు, ఏమంటే ఆ పనిలో జాయిన్ అయ్యానో నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏమంటే ఈ పిల్లలు పుట్టారో సమాధానం లేదు, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, కాస్త సంతోషంగా సమాధానంగా ఉన్న అనుభవాలు లేవు అని అనేకులు చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. వాక్యం ఉంటుంది, నీవు ఏ కారణము చేత నీకు విశ్రాంతి లేకపోయినా ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారమోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా యొద్దకు రండి అనే మాటకు ముందు ప్రయాసపడుతున్న భారమోస్తున్న సమస్త జనులారా అని ఎందుకు పిలిచాడంటే, సమస్త జనులు ప్రయాసపడేది, భారం మోసేది ప్రతి ఒక్కరూ వారి వారి శ్రమ ప్రయాసాలు ఎంతగా ప్రయాసపడినా అవన్నీ కూడా విశ్రాంతిగా ఉండేదానికే ప్రయాసపడతారు, విశ్రాంతిగా ఉండేదానికే శ్రమపడతారు, విశ్రాంతిగా జీవించాలి, విశ్రాంతిగా బ్రతకాలి అని కోరుకుంటారు. కానీ వారి జీవితంలో వారి బ్రతుకుల్లో ఏమి లేదు, విశ్రాంతి లేదు. ఏమి కావాలి? విశ్రాంతి కావాలి. అందుకని నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురని వాక్యం అంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన రమ్మంటున్నాడు, ఉపవాసముతో ప్రార్థనతో మనపూర్వకముగా కన్నీళ్లు విడుస్తున్న యొద్దకు రండి, మీరు బ్రతకగలిగిన మాటలు నేను మీకు బోధిస్తాను. ఇక్కడ మనం మత్తయిలో చదువుకున్న మాట ఏమిటంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. విశ్రాంతి కావాలని వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడటం, వీళ్ళ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడటం, వాళ్ళతో గంటల ఫోన్లో మాట్లాడటం, ఎవరితోనో మాట్లాడటం, అవన్నీ అయిపోయిన తర్వాత రావాల్సినటువంటి వ్యర్థమైన సమస్యలు మరలా వస్తూనే ఉంటాయి. నీకు విశ్రాంతి కావాలా? యేసయ్య దగ్గరికి రా. నీకు విశ్రాంతి కావాలా? దేవుని వాక్యాన్ని చదువు. నీకు విశ్రాంతి కావాలా? మోకరించి ప్రార్థించు. నీ జీవితంలో నీ ప్రయాస వల్ల నీవు ఆశించింది సంపాదించుకోలేనప్పుడు
ప్రయాస కూడా వ్యర్థమైపోయినప్పుడు ప్రభువుతో ఉండు, దేవుని సహవాసానికి రా. నిశ్చయంగా నీవు దేవుడి వల్ల కలుగుతున్న విశ్రాంతిని అనుభవించగలుగుతావు. నీ విశ్రాంతిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 35-36 వాక్యాల్లో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, జీవాహారము నేనే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమో ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పిక కొనడు. దేవుడికి స్తోత్రం. నా యొద్దకు రమ్మని వాక్యం అంటుంది. వెళ్ళినందువల్ల ఏం జరుగుతుంది? బ్రతకగలిగిన మాటలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే విశ్రాంతి కలుగుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన దగ్గరికి వచ్చినందువల్ల మనకు కలిగే అనుభవం ఏమిటంటే, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ దప్పిక కొనడు. నీకు ఆకలి దప్పులు కాకుండా లోక సంబంధమైన ఆకలి దప్పులు, నీవు వద్దనుకున్న మరలా అడుగు వేసే అపవిత్రమైన ఆకలి దప్పులు, వ్యర్థమైన ఆకలి దప్పులు, నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపెట్టేటువంటి ఆకలి దప్పులు నీ జీవితంలో మరలా కలిగి పదే నిన్ను ఆకలి దప్పులకు లోపరుచుకొని నీ బ్రతుకును నష్టానికి అప్పగించే అనుభవాలు లేకుండా ఆకలి దప్పులు లేని వ్యక్తివిగా నీవు ఈ లోకంలో బ్రతకాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన మాత్రమే నీ జీవితంలో ఆకలి కాకుండా బ్రతికించేవాడు. నీ జీవితంలో ఆయన మాత్రమే మరలా నీకో దప్పిక లేని అనుభవాలు ఆయన కలగజేయగలుగుతాడు. దేవుని యొక్క వాక్యము చేత నీకు సంతృప్తి కలిగిన అనుభవం అంటే పదే ఆకలి కాని అనుభవాలు, నీ కడుపు నిండిన స్వభావాలు, నీ కడుపు నింపబడినటువంటి అనుభవాలు అనేటివి నీకు కలుగుతాయి. కనుక ప్రభు దగ్గరికి నీవు ఎప్పుడైతే వస్తావో నీ ఆకలి దప్పులు ఆయన తీర్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని వాక్యం అంటుంది, కాపరిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గొర్రెల మందని తీసుకొని వెళుతూ ఉంటే గొర్రెలు ఆయన వెంబడిస్తూ ఉన్నాయి, ఆయనతో నడుస్తూ ఉన్నాయి. ఆయన కొండలెక్కుతున్నాడు, లోయలు దిగుతూ ఉన్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు మందని. ఈ మంద, గొర్రెల మంద ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ఆయన్నే వెంబడిస్తూ ఉంది. అటువంటి సమయంలో ఈ కొండలెక్కి లోయలు దిగి అగాధపు లోయల్లోకి దిగి శిఖరాలు ఎక్కుతూ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఈ కాపరి, ఏ చోటికి నడిపిస్తున్నాడు ఈ కాపరి నన్ను అని ఆ గొర్రెల మందలన్నీ కూడా అనుకుంటూ ఉన్నాయి. ఆయన్ని వెంబడించినందువల్ల ఎక్కడికి తీసుకెళ్ళాడని చూస్తే వాక్యం అంటుంది, ఇక నీకు ఎన్నడూ ఆకలి కాని ఆ చోటుకి తీసుకెళ్ళాడట. నీకెన్నడూ దప్పిక కాని అటువంటి విశ్రాంతికరమైన చోటికి ఆయన తీసుకెళ్ళాడని వాక్యం అంటుంది. పచ్చిక కలిగినటువంటి బయళ్ళు, శాంతికరమైన జలములు, ఇక నీకు ఆకలి దప్పులు లేక నీ జీవితకాలం అంతా యేసయ్యతో ఆనందముతో సంతోషముతో గంతులు వేసి ఆయన యందు ఆనందించే ఒక ధన్యత కలిగిన ఆ అనుభవంలోనికి ప్రభు నిన్ను తీసుకుని వెళతాడు. గనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో వాక్యం అంటుంది, ఆయన మాట విన్న ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చే కృప కలిగిన ఒక అనుభవం ఏమిటి అంటే, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడో ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు దప్పిక కొనడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ లోక సంబంధమైన ఆకలి దప్పులే నీలో ఉంటూ పదే నిన్ను బలహీనపరుస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని కలవరపెడుతూ నష్టపెడుతూ క్రీస్తుకు దూరంగా ఉన్నట్లయితే ఆ స్వభావాన్ని నుంచి విడుదల కలగజేయమని, ప్రభువా నేను నీ యొద్దకు వస్తాను, నేను వెంబడిస్తాను, నన్ను నూతనపరచమని హృదయపూర్వకముగా ఆయన వైపుకు తిరిగి నీవు వచ్చినట్లయితే నిశ్చయముగా ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ బలహీనత నుండి నీకు విడుదల కలిగించి దేవుడు నీకు సంతృప్తిని సమాధానాన్ని కలిగే అనుభవాలను నిశ్చయంగా ప్రభు నీకు ఇస్తాడు. ఆయన వలన నీవు వాటిని పొందుకుంటావు. వాటిని పొందిన దినమున కలుగుతుంది నీ హృదయానికి నెమ్మది, సమాధానం, సంతృప్తికరమైన అనుభవం. అవి లేనంత కాలం నీ జీవితంలో ఈ సమాధానము, సంతోషం అనేటివి కరువైపోతాయి. కనుక నువ్వు ఏ ఒక్కరి వలన ఈ విశ్రాంతి అనేది నీకు లేకపోయినా, ఏ ఒక్కరి వలన నీకు ఈ ఆకలి తప్పుల బాధలు ఎక్కువైపోయినా, నీవు ప్రభువును ఎరిగినట్లయితే, ప్రభు తట్టు చూసినట్లయితే, ప్రభు వైపుకి తిరిగి ఆయన దగ్గరికి నీవు రాగలిగితే నిశ్చయముగా ఖచ్చితంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నీకు నెమ్మదిని సమాధానం కలిగినటువంటి అనుభవాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ప్రైజ్ ద లార్డ్. మరొక మాట ఏమిటని చూసినట్లయితే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యాన్ని గమనించినట్లయితే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను. దేవుడికి స్తోత్రం. ప్రభు అంటున్న మాట ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు ఎవరెవరిని ఆయన నాకు అనుగ్రహిస్తారో వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చిన ఏ ఒక్కరినైనా నేను బయటికి త్రోసివేసే దేవుణ్ణి కాదు, నేను చేర్చుకుంటాను. కారణం ఏంటంటే నేను వారికి తండ్రిని, వారు నాకు కుమారులు కుమార్తెలు గనక అని వాక్యం అంటుంది. ప్రియులారా, తండ్రి నాకు ఎవరెవరిని అనుగ్రహిస్తాడో, ఎవరెవరిని నా యొద్దకు తీసుకొస్తాడో వారు నాతో ఉంటారు అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. నిజమే, కొందరిని ఎంత ప్రయాసపడి ఎంత ప్రార్థన చేసి వాళ్ళకి ఎక్కడ లేని వాక్యాలని బోధించి దేవుడి సన్నిధిలో నిలబెట్టాలని ఎంత ప్రయాసపడినా కొందరు దేవుడి సన్నిధిలో నిలవలేరు. ఎవరో చేపట్టుకొని లాగినట్టుగా, బలవంతంగా తీసుకెళ్ళిపోయినట్టుగా, ఎంత తీసుకొని మందిరంలోకి తీసుకొని రావాలని ప్రయత్నం చేసినా ప్రయాసపడినా వారు ఉండలేరు. ఎవరో చేపట్టుకొని లాగి తీసుకొని పోయినట్టుగా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకని? వాక్యం అంటుంది, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. మరి తండ్రి యేసయ్యకు ఒక వ్యక్తిని ఇవ్వకపోతే ఆ వ్యక్తి దేవుడితో ఉండలేడు. నువ్వు దేవుడితో ఉన్నావా? ప్రభు సహవాసంలో ఉన్నావా? దేవుడితో సహవాసంలో నీవు ప్రభుని వెంబడించి అనుభవాల్లో ఉండి ఉన్నట్లయితే తండ్రి అయిన దేవుడు నిన్ను యేసయ్యకి ఇచ్చాడు, ఇందులో అనుమానం లేదు. ఒకవేళ నువ్వు స్థిరమైన మనసు లేక నిన్ను ఎంత మందిరంలో తీసుకెళ్లి కూర్చోబెట్టాలన్నా, ఆరాధనకు రమ్మని పిలిచినా, సేవకులు కానీ నీ తోటివారు కానీ నిన్ను ఎందరు తీసుకెళ్లి మందిరంలో కూర్చోబెట్టాలని ఎంత ప్రయాసపడినా నీవు దేవుని సన్నిధిలో సహవాసములో ఉండలేని పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావంటే దేవుని చేత నీవు ప్రభువుకు అప్పగింపబడిన వ్యక్తి కావని ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని బట్టి తేటగా తెలిసిపోతుంది. కనుక నా ప్రేమైన దేవుని ప్రియులారా, తండ్రి ఎవరెవరు నాకు ఇస్తారో వారందరూ నా యొద్దకు వస్తారని ప్రభు చెప్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేసే దేవుణ్ణి కాను, అందరూ నేను చేరదీస్తానని ప్రభు చెప్తున్నాడు. కనుకనే ఆయన త్రోసివేసే దేవుడు కాడు గనుకనే మనము ఇంకా ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాము సజీవుల లెక్కలో. దూరమైపోయే వాళ్ళు దూరమైనా, ప్రభు చేయి చాపి చేరదీసుకుంటే కూడా ఆయన హస్తపు పరిధిని దాటి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయినా, ఏ యోగ్యత ఎన్నిక లేని మనము ప్రభుతో కూడా ఉన్నామంటే తండ్రి అయిన దేవుని చేత మనము యేసయ్యకు అనుగ్రహించబడ్డాం, అప్పగింపబడ్డాం. కనుక ఆయన మనల్ని పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుకనే ప్రభు మనల్ని ఆయనతో సహవాసంలో త్రోసివేయక ఆయన సహవాసంలో చేర్చుకున్నాడు. మనల్ని విడిచిపెట్టక ప్రభు మనల్ని ఆయనతో కూడా ఉండేదానికి సమృద్ధి అయినటువంటి కృపనిచ్చిన దేవుడు. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, నీవెక్కడున్నావు? నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు ఏ విధమైన అనుభవాల మధ్యలో ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు ఉంటున్నావు? నువ్వు దేవుడితో సహవాసంలో ఉన్నావా? లేకపోతే సహవాసంలో ఉన్నట్టుగానే కనబడినా చూసేవాళ్ళ దృష్టికి బయట మాత్రము నీ కోరినట్లుగా లోపల నీకు నచ్చిన ఆ అనుభవాలన్నింటి మధ్యలో నువ్వు తిరుగుతూ ఉన్నావా? నీవు దేవుడితో ఉన్నట్టుగా చూసేవాళ్ళ దృష్టి కనబడినా నువ్వు దేవుని యొక్క సహవాసంలో లేకపోతే నువ్వు త్రోసివేయబడ్డావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నువ్వు త్రోసివేయబడిన వ్యక్తివిగా నీవు ఉండక దేవుని సహవాసంలో ఉండాలి అని నువ్వు ఆశపడినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు, వ్యర్థమైన వాటన్నిటినీ విడిచిపెట్టు, హృదయపూర్వకంగా మనపూర్వకంగా తిరిగి నీవు నా యొద్దకు రావాలి. నీ హేయ క్రియలన్నిటినీ నా సన్నిధి నుండి తొలగించుకో. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి. ఎందుకని తీసుకొచ్చి దేవుడి మందిరంలో మనము చేర్చినా కొందరు ఉండక ఎందరు తొలగిపోతారు అంటే వారి హేయ క్రియలే వాటి కారణం. వారి హేయ క్రియలే వారు తొలగిపోయేందుకు కారణమై ఉన్నాయి. కనుక మొదట ఆయన సన్నిధికి వచ్చే మనము హేయ క్రియలు, వ్యర్థమైనవి ఉండకూడని ఆ క్రియలన్నిటిని విడిచిపెట్టి మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని మనసును నూతనపరుచుకొని కృపను పొందిన వారమై దేవుని యొక్క సహవాసంలో ఎప్పుడైతే మనం ఉంటామో మన వ్యక్తిగత జీవితంలో, నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మీరు తిరిగి నా దగ్గరికి రండి,
మీరు బ్రతుకున్నట్లుగా నేను మీతో మాట్లాడతాను. అందుకే యేసయ్య చనిపోయిన అనేకుల దగ్గరికి వెళ్ళి ఆయన లెమ్మని ఒక మాట పలకగానే అనేకులు లేచారు. ఆయన పిలిచిన ప్రతి వారు మృతుల్లో నుంచి లేచారు. కారణం ఏంటంటే ఆయన మాట మరణాన్ని సజీవంగా మార్చగలదు, చచ్చిన వారిని తిరిగి మరల ప్రాణంతో నిలబెట్టగలదు. మనము అనేకులు బ్రతికి ఉన్నా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు కనుక ప్రభు వాక్యం అంటుంది, నా యొద్దకు రండి, ఈ ఆత్మీయ స్థితి బ్రతుకున్నట్లుగా నేను మీతో మాట్లాడతాను. మీరు బ్రతుకున్నట్లుగా ఆత్మీయతలో బ్రతికి ఎదిగి వర్ధిల్లేటట్టుగా నేను మీతో మాట్లాడతాను. మనతో మాట్లాడిన ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండగా ఆయన మాట్లాడే ప్రతి మాట మనం విని ఆయన వెంబడించే మనసు కలిగి ఉండి ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుని మాట నీకు ఆయుష్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, కృపను, నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది, నీ ఆకలి దప్పులు తీరుస్తుంది, నిన్ను త్రోసివేయక చేర్చుకుంటుంది. నీ బ్రతుకులో నీకు ఏది కావాలో ఇవన్నీ కూడా ఒక దేవుని మాట, ఆయన వాక్యం వల్ల మాత్రమే కలుగుతాయి. కనుక ఈ మాటలు వింటున్న నా దేవుని ప్రియులారా, దేవునికి దూరం కాక ఆయన మాట విని ఆయనకు లోబడే మనసు కలిగి ప్రభువును వెంబడించినట్లయితే నిశ్చయంగా ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఈ మాటలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడతాయి. వాక్యం అంటుంది, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి, వేరొక దారి లేదు. మాట ద్వారా నీ బ్రతుకులో ఇలాంటి గొప్ప కార్యాలు చేసేవారు వేరొకరు నీకంటూ ఎవరు లేరు. నువ్వు నా యొద్దకే రావాలి. కనుక రమ్మని ప్రేమతో మనల్ని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ నువ్వు దూరంగా ఉంటే, ఇక దూరంగా ఉండక అనుకూల సమయం ఇదేనని, రక్షణ దినము ఇది ఈ దినమేనని తెలుసుకొని నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనసును తిప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, వస్తాను అని, ప్రభు నీతోనే ఉంటానని, నన్ను చేర్చుకోమని, నా హేయక్రియలను తొలగించుకుంటానని, నన్ను పరిశుద్ధపరచమని నువ్వు ప్రభుతో నీతిని బట్టి, న్యాయమును బట్టి, యథార్థతను బట్టి తీర్మానం చేసి ప్రభుతో ఉన్నట్లయితే నీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రభు నిశ్చయంగా నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను చేర్చుకొని నీ జీవితాన్ని నూతనపరిచి నీవు బ్రతుకున్నట్లుగా నీకు అవసరమైన ప్రతి మాటను దేవుని వాక్యముగా ఆయన నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తల వంచి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు జరిగించే దేవుడే ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల మీ హస్తాల్లో ఈ మాటలు విన్న ప్రతి వారిని, ఓ తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటున్నాం తండ్రి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని వాక్యము చెప్పినట్లుగా మీ యొద్దకు వచ్చిన ప్రతి వారిని బ్రతికించుటకు మీరు సమృద్ధి అటువంటి కృప కలిగిన మాటలు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట, ఈ మాటలు విన్న ప్రతి హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలో స్థిరపరచండి, ఘనమైన మీ నామాన్ని మహింపరచుకోండి. దయగల కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ రెక్కల చాటున దాచి భద్రపరిచి మీ వాక్కుకు దూరమై మీ సంధిని పోగొట్టుకొని త్రోసివేయబడి అనేకల జీవితాలు ఆత్మీయంగా మృతమనుభవాల మధ్యలో ఉంటూ ఉండగా తండ్రి కనికరించే దేవునిగా, కృపగలిగిన దేవునిగా, ఆదరించేవానిగా, చేర్చుకునే దేవునిగా, తండ్రిగా మీరుండి ఈ పూట మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను ప్రతి వారి జీవితాల్లో నెరవేర్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన కృపగలిగిన మీ హస్తాలకు సమర్పించుకుంటూ మరణాన్ని జీవంగా మార్చే మీ మాట ద్వారా, విశ్రాంతినిచ్చే మాట ద్వారా, ఆకలి దప్పులు తొలగించి సమృద్ధినిచ్చే మీ మాట ద్వారా, ప్రభా హేయక్రియలన్నింటినీ తొలగించే మీ మాట ద్వారా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కృపలో స్థిరపరిచి ఘనమైన మీ నామానికి మహిమ కలిగినట్లుగా మీ బిడ్డల్ని ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచి మహిమ కలిగిన మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు.